కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగే వన్డేల్లో తమకు బలంగా మారుతుందని వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ అన్నాడు. కోహ్లీ కూడా జోరందుకుంటే టీమిండియాను ఆపడం కష్టమని అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో గత ఏడాదిన్నరగా రోహిత్ శర్మ బాయ్ బ్యాటింగ్ చేస్తున్న విధానం మా ఆటను మార్చేస్తుందని, ఇది ఓ గేమ్ చేంజర్ గా ఉంటుందని, ప్రారంభం నుంచే ఊపు తీసుకొచ్చి ఆటను ఓ స్థాయికి తీసుకెళ్తాడు. దీనివల్ల నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ల పని సులువు అవుతుంది. ఇది జట్టుకు చాలా ఉపయోగపడుతుందని శుభమన్ గిల్ పేర్కొన్నాడు. జట్టులో మార్పులు చేర్పుల వల్ల ప్లేయర్లతో కొంత అభద్రభావం ఏర్పడుతుందని, దీనివల్ల మానసికంగా ఇబ్బంది పడతారని చెప్పాడు. కరణ్ నాయర్ డొమెస్టిక్ లో బాగా ఆడి ఉండవచ్చు, కానీ ఒక పెర్ఫార్మెన్స్ ను పరిగణలోకి తీసుకొని ప్లేస్ ఇవ్వలేం. జట్టులో ఉన్న ప్లేయర్లు అలాంటి ఎన్నో పెర్ఫార్మెన్స్ ల తర్వాతే ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్లేయర్లను తీసుకోవటం, చేర్చడం పదే పదే జరగడం కష్టం. ఇది జట్టు సమతుల్యను దెబ్బతీస్తుందని అని వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ వ్యాఖ్యానించాడు. ఇక యశస్వి జైస్వాల్ అలాగే అభిషేక్ శర్మ తన మధ్య టాప్ ఆర్డర్ ప్లేస్ కోసం ఎలాంటి పోటీ లేదని అన్నాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి మ్యాచ్ లో రాణించాల్సిందేనని అన్నాడు. తానే ఆడాలి, ఇతరులు ఆడవద్దనే భావన సరైంది కాదని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో ఇంగ్లాండ్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, అందుకు తగ్గట్లుగానే ప్లేయింగ్ 11 ఎంచుకుంటామని, అలాగే ఈ సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహంగా ఉపయోగపడుతుందని శుభమన్ గిల్ వ్యాఖ్యానించాడు.